హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఈరోజు ఇంకొక వెరైటీతో మీ ముందుకు వచ్చానండి. టమాటో ఆలుగడ్డ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ కర్రీ ఒకసారి అయితే ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ మనం బగారా రైస్ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్కైనా చపాతీకైనా ఇంకా బగారా రైస్కైనా చాలా బాగుంటుందండి. చికెన్ కర్రీ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి. నేనైతే ఫస్ట్ అయితే ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మనం తాలింపు గింజలు వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆనియన్ సన్నగా తరుగున్న ఆనియన్ నేనైతే పొడుగ్గా కట్ చేసేసుకున్నానండి. మీరు పొడుగ్గానే కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది కర్రీ. తర్వాత ఆలుగడ్డ కూడా దాంతో పాటే వేసేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకోవాలి. ఇవి ఒక 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. ఇలా మగ్గితేనే చాలా బాగుంటుంది కర్రీ. ఏ కర్రీ అయినా సరే కొంచెం ఓపికతో ట్రై చేస్తే చాలా బాగా వస్తుందండి. మన హడావుడిలో కూడా చాలామంది చేస్తూ ఉంటారు కదా హడావుడి వంటలని. ఒకసారి అది కొంచెం బిజీ టైంలో వాళ్ళు అయితే హడావిడి చేస్తుంటారు, అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీస్ కూడా. ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత మనం అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న వాటిని ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఇలానే మగ్గనిచ్చాక మనము తర్వాత కలుపుకొని చూసారు కదండి, ఇలా మగ్గిపోవాలి. ఇలా మగ్గితేనే చాలా బాగుంటుంది. తర్వాత మనం టమాటాలు వేసేసుకోవాలి. టమాటాలు వేసుకొని కూడా మనము మగ్గనివ్వాలండి. వాటర్ పైకి వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. అలా మగ్గితేనే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మన వీడియోస్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. షార్ట్ వీడియోలో ముగ్గులు కుకింగ్స్ అవి వస్తూ ఉంటాయి. లాంగ్ వీడియోస్ కుకింగ్స్ ఇంకా బయట షాపింగ్స్ అవన్నీ వస్తూనే ఉంటాయండి. చూసారు కదా, సగం ఉడికింది, 50% దాకా ఉడికిందండి. ఇంకా 50% ఉడికితే కర్రీ అయితే ప్రిపేర్ అయినట్టే అండి. మనకి ఇంకా ఉడకలేదు అని అనిపించినప్పుడు మనము కొంచెం వాటర్ పోసేసుకొని కూడా ఉడకబెట్టుకోవచ్చండి. ఆలుగడ్డ ఇవి అన్నీ ఉడికాక తర్వాత మనము కొంచెం ధనియాల పొడి కారం పొడి వేసేసుకొని కలుపుకోవాలండి. అది కారాన్ని బట్టి వేసేసుకోవాలి. మేము కారం కొంచెం తక్కువగా తింటాం కాబట్టి కొంచెం తక్కువగానే వేసేసుకున్నాము. మీరు కూడా చూసి వేసుకోండి. తర్వాత ధనియాల పొడి కూడా వేసేసుకోవాలండి. నేను అల్లం పేస్ట్ అయినా సరే ధనియాల పొడి అయినా సరే కారం పొడి అయినా సరే అన్నీ ఇంట్లో యూజ్ చేస్తానండి. బయట ఎక్కువ శాతం తేను ఏ మసాలాలు యూజ్ చేయను ఎక్కువగా. ఏదైనా సరే బిర్యానీ మసాలా అయినా సరే ఏదైనా సరే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేసిస్తానండి. తర్వాత మనం ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఒక 2 మినిట్స్ కారము ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గాక మనం ఎగ్స్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇలా కొంచెం వాటర్ పోసేసుకుంటే అన్నీ ఉడుకుతుందండి. ఆలుగడ్డ అయినా సరే టమాటాలు అయినా సరే ఉడికిపోతుందని నేను కొంచెం వాటర్ వేసుకున్నాను. లాస్ట్కి అయితే కర్రీ ప్రిపేర్ అయినాక కసూరి మెంతి వేసి కలుపుకొని కింద దించేస్తే కర్రీ ప్రిపేర్ అయినట్టేనండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇదైతే చపాతీకి జొన్న రొట్టెలకి రైస్కి బాగారా రైస్కి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూసారు కదా, కొంచెం కసూరి మెంతి వేసుకొని మనం ఒక 2 మినిట్స్ మగ్గాక దించేసుకోవాలండి. ఇలా దించుకున్న తర్వాత మన వేడివేడి అన్నంలో అయినా సరే చపాతీకి అయినా సరే తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మేము ఎందుకు వస్తూనే ఉంటాను.